హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు బోన్లెస్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. కావాల్సిన ఐటమ్స్ అండి: జీడిపప్పు, గసగసాలండి. గసగసాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ధనియాలు, జీలకర్ర, ఇలాచి, అన్ని స్పైసెస్ అండి. స్టార్ అనాస, లవంగా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అన్నీ తీసుకోవాలండి. కొన్ని ఇదిగోండి కస్తూరి మేతి అండి, బిర్యానీ ఆకండి, అల్లము వెల్లుల్లి వేరాగా పేస్ట్ చేసుకోండి. గసగసాలు, జీడిపప్పు, ఈ జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ స్పైసెస్ ఇవన్నీ వేసుకొని వేరాగా పేస్ట్ చేసుకోవాలండి. ఒక ఆనియన్ వేసుకోండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక ఎగ్ అండి. ఆల్రెడీ నేనైతే చికెన్లో కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకున్నానండి. తెచ్చిన వెంటనే కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఎగ్ వేసుకోవాలి. ఎగ్ కలిపేసుకుందాం. చికెన్లో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. ఎగ్ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఒక 2 అవర్స్ వరకు వదిలిపెట్టేయాలండి. ఒక స్పూన్ హాఫ్ ఉంటుందండి కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలన్నమాట. సాల్ట్, ఎగ్, కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం చికెన్ని కలిపేసుకొని ఒక 2 అవర్స్ వదిలేయాలండి. బాగా కలిపేసుకొని 2 అవర్స్ వదిలేసాక మళ్ళీ ప్రాసెస్ అన్నది మీకు చెప్తాను అనమాట. ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని ఎంత వీలైతే ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుందండి. సన్నగా తరిగేసుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కుతుంది. ఆయిల్లో చికెన్ వేసుకున్నామండి. చికెన్ వేసుకొని వేయించుకోవాలండి. మొత్తం అంతా చికెన్ వేసుకుందాం. ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు వేయండి. వేసి హార్డ్గా ఎర్రగా వేయించుకోవాలండి చికెన్ని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముక్కల్ని కొంచెం తిరగేసుకోవాలండి. ఇలాగా కొంచెం వేగినాక మనం ఇలాగా వెనక్కి తిప్పుకొని ముక్కల్ని రెండు వైపులో కూడా బాగా వేగినట్టుగా తీసుకోవాలండి. రెండు కలరు ఇలా వచ్చినా చేసుకుంటే సరిపోద్దండి. ఎంతకంటే ఎర్రగా అవసరం లేదన్నమాట. తీసేసుకుందాం. చికెన్ అయితే వేగిపోయిందండి. తీసేసుకుందాం. మళ్ళీ ఆయిల్ పోసుకున్నానండి కళాయిలో. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలని నేను ఇందాక చెప్పలేదు మీకు, ఒక 5-6 పాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. చూడండి వెల్లుల్లిపాయలు అయితే ఎర్రగా వేగాయండి. ఇప్పుడైతే బిర్యానీ ఆకు వేసుకుందాం. ఇది కూడా కాస్త తేగాలండి. ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. బాగా ఎర్రగా వేయించుకోవాలి. పసుపు వేసుకోవాలి. కలుపుకోండి. చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎర్రగా వేయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎర్రగా వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేయించేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఎర్రగా వేగిందండి. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం. బాగా కలుపుకోండి. ముక్కలకి మొత్తానికి అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టేయాలండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్తో కాసేపు చికెన్ మగ్గాలన్నమాట. చికెన్ బాగా వేగిందండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కాజు మసాలా పేస్ట్, ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. చికెన్లో వేసుకొని బాగా వేగనివ్వాలండి. కలుపుకోండి. కొంచెం మంటని మరీ పెద్ద మంట పెట్టుకోకూడదండి. మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లోకి
మారుస్తూ బాగా ఏగనివ్వాలండి. మసాలా పేస్ట్ అన్నది చికెన్కి బాగా పట్టేయాలన్నమాట. ఆల్రెడీ వేపుకున్న చికెన్ కనుక ఎక్కువ వాటర్ పట్టవు. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లే బాగా పట్టేయాలన్నమాట చికెన్కి. చూడండి చికెన్ అయితే బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడైతే చిక్కటి పాలండి ఒక గ్లాస్ వేసుకోవాలన్నమాట. ఇవి బాగా మగ్గిపోవాలి, చికెన్కి బాగా పట్టేయాలన్నమాట అండి. బాగా కలుపుకోండి ఒకసారి. చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మా ఊరి స్టైల్లో నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలండి. బాగా కలుపుకోండి. కారం కూడా బాగా మగ్గిపోవాలండి. ఆల్రెడీ చికెన్లో నేను ఉప్పు వేసానండి, అందుకు ఎంత పడుతుందో తెలియదు, కొంచెమే వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసుకున్నాను కనుక ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నానండి. మరి ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. బాగా కలుపుకోండి. మరి ఎక్కువ పట్టవండి, వాటరు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ చికెను వేపేసాం కనుక తక్కువే పడుతుందండి వాటరు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చికెను చాలా వరకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే కస్తూరి మేతి చేతితో నలుపుకున్నానండి. కస్తూరి మేతి వేసుకుందాం. కలుపుకోండి బాగా. జీలకర్ర ధనియాల పొడి అండి, వేయించుకొని పొడి చేసుకున్నాం అన్నమాట. 2 కలిపి పొడి వేసుకుందాం. కలుపుకోండి బాగా. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే బోన్లెస్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా స్టైల్లో చేశానండి. టేస్ట్ అయితే సూపర్ అండి. ఒకసారి నేను చేసిన స్టైల్లో మీరు చెయ్యండి, మీకే అర్థమవుతుందండి. చాలా 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 టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ స్టైల్లో చేస్తే. నా వీడియో ఒక్కటైనా వైరల్ అవుతుందని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానండి. అసలు ఏమీ వైరల్ అవ్వట్లేదు. చాలా చాలా అలా ఎదురు చూస్తున్నాను. డిసప్పాయింట్ కూడా అయిపోతుందండి నా మనసుకి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతామండి. ప్లీజ్ అండి నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.